Namaste people, welcome back to KK's Take. Now let's talk about the latest Tamil film Vidamuyarchi. కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నాను. తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ అయింది అండ్ ఇది 97లో హాలీవుడ్లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే మూవీకి రీమేక్. ఈ మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా, ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే విడాముయర్చి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే అజిత్ లాంటి పెద్ద సూపర్ స్టార్ ఉన్నా కూడా స్టార్ బ్యాగేజ్ కానీ లేదంటే యాక్టర్ ఇమేజ్ని కానీ మినిమం కన్సిడరేషన్లో కూడా తీసుకోకుండా కంప్లీట్లీ స్టోరీ టెల్లింగ్ పైనే ఫోకస్ చేయడం, దట్ వాజ్ రియల్లీ ఎ గ్రేట్ మూవ్. సో ఇలాంటి ఆనెస్ట్ అటెంప్ట్స్ మన స్టార్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మూవీ మనకు అంతగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా కంప్లీట్గా నెగిటివ్గా చెప్పాలనేసి అయితే అనిపించదు. సో దట్ బేసికలీ సమ్స్ అప్ మై ఎక్స్పీరియన్స్ వాచింగ్ విడాముయర్చి. నాకు ఈ మూవీలో బాగా వర్కౌట్ అయిన ఎలిమెంట్స్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్, ఇనీషియల్ పోర్షన్స్లో వచ్చే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ కానీ, అజిత్ అండ్ త్రిష మధ్య జరిగే లవ్ స్టోరీ కానీ అండ్ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే సీన్స్ కానీ చాలా బ్రీజీగా అండ్ రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఈ మూవీ అంతా కూడా అజర్బైజాన్లోని హైవే పైన నడుస్తూ ఉంటుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ డెజర్ట్ మధ్యలో ఉన్న చిన్న చిన్న టౌన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ సినిమాకి కావాల్సిన ఆ క్రీపీ ఫీలింగ్ని లేదంటే ఆ సస్పెన్స్ ఫీలింగ్ని త్రూఅవుట్గా హోల్డ్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యాయి. నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు అక్కడక్కడ మనం 90sలో చూసిన హారర్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, హిల్స్ హ్యావ్ ఐస్, జాయ్ రైడ్, రాంగ్ టర్న్లో ఎట్లాంటి క్రీపీ ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీల్ అయితే గుర్తొచ్చింది. ఓవరాల్గా నీకు ఈ మూవీ వర్కౌట్ అయిందా అని అడిగితే ఖచ్చితంగా అవ్వలేదనే చెప్తాను. దానికి రీజన్స్ ఏంటి అంటే ఎంత హానెస్ట్ అటెంప్ట్ అయినా కూడా కంటెంట్ అనేది ఎంగేజింగ్గా ఉండాలి. అందులోనూ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్కి ఫాస్ట్ పేస్ నెరేటివ్ అండ్ స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ రెండు ఆస్పెక్ట్స్లోనే ఈ మూవీ కాస్త స్టంబుల్ అయిందేమో అనిపిస్తుంది. ఈ స్లో పేస్ నెరేటివ్ అనేది ఇనిషియల్ పోర్షన్స్లో వచ్చే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్కి అండ్ వరల్డ్ బిల్డింగ్ సీన్స్కి ఓకే, కానీ వన్స్ కాన్ఫ్లిక్ట్ రివీల్ అయిపోయిన తర్వాత సీన్స్ అన్నీ కూడా చాలా స్ట్రెచ్ అవుతున్నట్టు, డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్లో మూవీ యాక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత యాక్షన్ కొరియోగ్రఫీ కూడా అంత ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల సెకండ్ హాఫ్లోని చాలా పోర్షన్స్ చాలా బోరింగ్ అనిపించాయి. అండ్ అది మాత్రమే కాదు, క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, విలన్స్కి ఇచ్చిన కంక్లూజన్ కానీ అప్పటి వరకు మూవీకి ఇచ్చిన నరేషన్కి వాటికి అంత సింక్ అవ్వలేదు, అంత కన్విన్సింగ్గాను లేదంటే అంత ఎఫెక్టివ్గాను అనిపించలేదు. సో దాట్స్ మై టేక్ ఆన్ ద మూవీ విడాముయర్చి. మీకు కానీ నేను చెప్పిన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో యాజ్ ఆఫ్ నౌ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.